హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టాక్స్. హలో గైస్, మనకైతే చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు. బ్రో మీకు ఎంత బడ్జెట్ అయింది, ఎంతలో వెళ్ళారు, మీరు ఎక్కడ హోటల్ స్టే చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్నీ అని చెప్పి హోటల్ కూడా అయితే ఇవి అయితే చెప్పండి అని చెప్పారు. నేనైతే మొత్తం నా బడ్జెట్ అయితే జస్ట్ హోటల్కి, ట్రావెలింగ్కి, లోకల్లో తిరిగేదానికి ప్లస్ ఫుడ్కి, అకామిడేషను, రిటర్న్ ఫ్లైట్ కూడా మొత్తం నాకైతే 50,000 దాకా అయితే పడింది. మొత్తం ఫుడ్తో కూడా ఇంక్లూడ్ అనమాట. మనము 3 days 4 nights అనమాట ఓవరాల్గా మనమైతే ఉండింది. దానికైతే 50,000 అయితే పడింది. ఇంకా మనం బయట ఏమైనా ఖర్చు పెడితే దానికైతే మందే అనమాట. ట్రావెలింగ్ అయితే మొత్తం వేరే వాళ్ళైతే దూరాయించి అయితే నేనైతే వెళ్ళాము. వాళ్ళే మొత్తం అయితే చూసుకుంటారు. మీరు ఎవరైనా కానీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ థాయిలాండ్ వచ్చిన తర్వాత పటాయిలో స్టే చేయాలనుకుంటే ఇది వచ్చేసి ది బెస్ట్ హోటల్. నేనైతే మీకైతే సజెస్ట్ అయితే చేస్తాను. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, అందుకని ముందుగానే చెప్తున్నాను. మనకైతే ఈ హోటల్లో ఫుడ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్, మధ్యాహ్నం, లంచ్, డిన్నర్ మొత్తం దీంట్లో అయితే ఇంక్లూడ్ అయితే ఉంటాయి. మనకైతే తక్కువ బడ్జెట్లో అది ఎంత పడిందో, ఫుడ్ ఏమేమి బెటర్ అయితే లాస్ట్ వరకే చూడండి. ప్రైస్ ఎంతో మీకైతే లాస్ట్లో అయితే చెప్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూసేయండి. మాకు వచ్చేసి 6th floor అయితే రూమ్ అయితే ఇచ్చారు. ఇంకా మనము ఈ కార్డు తీసుకొని దాని అయితే జస్ట్ సెన్సార్ అనమాట, మొత్తం కీస్ అయితే ఏముండవు, సెన్సారు. సిట్రస్ గ్రాండ్ అనే ఇది వచ్చేసి మనకైతే బీచ్కి 700 meters అయితే ఉంటుంది. 750 meters పటాయ్ స్ట్రీట్ వాక్ అయితే ఉంటుందన్నమాట. వెనకాల బ్యాక్ సైడ్ అయితే నేషనల్ హైవే, డైరెక్ట్ మనం బ్యాంకాక్ అయితే వెళ్ళిపోవచ్చు దాంట్లో హైవే ఎక్కితే. ప్లస్ ఇది వచ్చేసి బాత్ చేసేదానికి షవరు, హాట్ వాటర్ కూడా మనకైతే అవైలబుల్ అవుతుంటాయి. ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట, సపరేట్ అయితే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి సింకు, ఇక్కడే మనం బ్రష్ చేసి ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు. దీంట్లోనే మిర్రర్ ప్లస్ ఇంక్లూడ్ అనమాట. ఇది వచ్చేసి మనకైతే లాకర్ దీంట్లో అయితే ఉంటుందన్నమాట, బట్టలు పెట్టుకోవడానికి. ప్లస్ కింద లాకర్ కూడా అయితే ఉంటుంది లోపల, అది కూడా చూపిస్తాను. ఇంకా పెద్ద టీవీ అయితే ఉంటుంది అనమాట, మనమైతే యూట్యూబ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే 3 members కాబట్టి మేమైతే ఎక్స్ట్రా బెడ్ అయితే వేసుకున్నాను. దానికి కూడా ఎంత ఛార్జ్ చేస్తారో నేనైతే లాస్ట్ అయితే చెప్తాను. మామూలుగా అయితే దాంట్లో అయితే 3 ఉండొచ్చు రూమ్కి, కాబట్టి మాకైతే అడ్జస్ట్ అయితే ఉండదని చెప్పి నేనైతే ఎక్స్ట్రా బెడ్ అయితే వేయించుకున్నాము. మనకి ఈ హోటల్ సిట్రస్ గ్రాండ్ ఎదురుగానే సిగ్నేచర్ హోటల్ కూడా ఉంటుంది అనమాట. ఇదే అనమాట హైవే. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ పటాయ్ సిటీ అని బోర్డు అయితే ఉంటుంది కదా, బీచ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తుంది. ఇది వచ్చేసి మన హోటల్ కింద హోటల్ అయితే ఇది మాట, రెస్టారెంట్. దీంట్లోనే మనకైతే ఫుడ్ అయితే అన్నీ ఉంటాయి అన్నమాట. లోపల అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మీరైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను 3 star 5 star ఏమో అనుకున్నా, కానీ ఇక్కడ అన్నీ ఉండేది 4 star అనమాట హోటల్స్. మనకి అక్కడైనా కూర్చొని అయితే తినొచ్చు, బయటైనా తినొచ్చు. ఇక్కడ వచ్చేసి మన నో నెంబర్ చెప్తే వాళ్ళే యాడ్ చేసుకుంటారు అనమాట, తినేయారా లేదా అని చెప్పి మొత్తం అయితే. ఇది వచ్చేసి నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు, ఇంకా లంచ్ టైంకి అయితే వచ్చాను అనమాట. ఇంకా లంచ్లో ఏమేమి పెట్టారంటే మనకు వచ్చేసి వైట్ రైస్ ప్లస్ బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ, మటను, పన్నీర్ కర్రీ, వెజ్కి అయితే ఇంకా తందూరి ఉంటుంది, లేకపోతే రోటీ అయినా పెడతారు, లేకపోతే నాన్ అయినా కానీ పెడతారు అనమాట వీళ్ళు వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి సలాడ్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. ఇంక ఇదైతే చికెన్ కర్రీ, ఇంకా ఆనియన్, క్యారెట్, కీరా, ఇంకా టమోటో. మనకైతే ఇక్కడ పెరుగు అయితే ఇన్స్టెంట్ అనమాట, వీళ్ళే ఓన్గా తయారు చేస్తారు, అసలు ఏం బాగానే ఉండదు. ఇంకా మిర్చి, అలానే ఊరగాయ అయితే కూడా ఉంటుందన్నమాట. ఇదే అనమాట. మేమైతే 3 nights 4 days అయితే ఉన్నాము ఈ హోటల్లో. ఇది వచ్చేసి లాస్ట్ డే 3rd night అనమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. వీళ్ళకి అయితే సిట్రస్ కానీ కరెక్ట్గా 8-9 బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరైతే చూసుకోవచ్చు. ఫస్ట్ బిల్డింగ్ కాడ నుంచి 9వ బిల్డింగ్ దాకా పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది అనమాట. స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది ఫస్ట్ బిల్డింగ్ కాడ నుంచి 9th బిల్డింగ్ దాకా. ఇక్కడ వచ్చేసి వాటర్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. 4th బిల్డింగ్ కాడ నుంచి ఇంకా 9th బిల్డింగ్ దాకా అయితే స్విమ్ అయితే చేయొచ్చు. ఇంకా మిగతా అదంతా వచ్చేసి మామూలుగా జస్ట్ అట్రాక్షన్ కోసం అయితే డెకరేట్ చేసేది ఉంటుంది. ఇక్కడ బార్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. తాగే వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి తీసుకొని, స్విమ్మింగ్ పూల్ అయితే తాగేదానికైతే ఉండదు, జస్ట్ గడ్డ మీద పెట్టుకొని తాగొచ్చేది. బిల్డింగ్ కింద అయితే సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది అవైలబుల్గా. ఎవరి బిల్డింగ్ వాళ్ళ కింద అయితే మీరైతే చూసుకోవచ్చు ఈ వీడియోలో. ప్రతి బిల్డింగ్ కింద సిట్టింగ్ ఏరియా అయితే అవైలబుల్ అయితే ఉంటుంది.
ఎందుకంటే కూర్చొని ఇక్కడైనా మనం తినొచ్చు, రిలాక్స్గా మాట్లాడుకోవచ్చు. రూమ్లో లేకపోయినా ఇక్కడికి వచ్చి కిందికి రిలాక్స్గా కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ఇదే లాస్ట్ రోజు మేమైతే ఉండేది, థర్డ్ నైట్. ఇంకా మార్నింగ్ అయితే మేమైతే వెకేట్ చేయాలి. ఇదే మెయిన్ హోటల్ ఎంట్రన్స్. మేమైతే ఫస్ట్ బిల్డింగ్లో అయితే మాకైతే 6th ఫ్లోర్లో అయితే ఇచ్చారు. మామూలుగా ఒక బిల్డింగ్లో 8 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మాకైతే 6th ఫ్లోర్లో అయితే రూమ్ అయితే వాళ్ళైతే ఇచ్చారు. ఇది వచ్చేసి మా రూమ్ కింద అయితే బాగా కూర్చొని రిలాక్స్గా అయితే ఉండొచ్చు. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇక్కడైతే మునగలేము మనమైతే. ఆ 9th కాడైతే ఎక్కువ లోతు అయితే ఉంటుంది మునగడానికి. ఇదే మన లాస్ట్ డే రోజు నైటు. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మనమైతే వెకేట్ అయితే చేయాలి. మీరైతే చూడండి, బ్రేక్ఫాస్ట్కి ఇన్ని ఐటమ్స్ పెట్టారంటే ఇంకా లంచ్కి ఎన్ని పెడతారు, డిన్నర్కి ఎన్ని పెడతారు మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే ఫుడ్కి అయితే ఎటువంటి కొరవ అయితే ఉండదు. ఫుడ్ అయితే మనమైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే కొరియన్ నూడిల్స్ ఒకటి, కొరియన్ మ్యాగీ, దాంట్లోనే 2 ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంకా మైసూర్ బోండా అయితే నెక్స్ట్ లెవెల్ చట్నీలోకి. ఇంకా ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్, ఇంకా టీ, కాఫీలు అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. మాకు వచ్చేసి రూమ్ అయితే పర్ డేకి ఎంత పడిందంటే 6500. దాంట్లో కావాలనుకుంటే మనకి 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసి 7500. దాంట్లో వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ అయితే ఇంక్లూడ్ అయితే ఉంటాయన్నమాట. మనమైతే 3 మెంబర్స్ కాబట్టి 8500 అయితే తీసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.